బచ్చలమల్లి క్యారెక్టర్స్ బీన్ లైక్ బై ఎవ్రీవన్ అండి. మీరు చూసినప్పుడు కూడా మంచోడే, అటు చెడ్డోడు కాదండి. బట్ వాడు ఏంటంటే ఫాదర్ తప్పు, నా ఫాదర్ అయిన ప్రపంచం అనుకున్నాడు అండి. ఆ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు. వేర్ ఐ థాట్ అంటే ఎక్కడో మీ లాస్ట్ ట్రాన్స్లేషన్ ఏమైపోయిందంటేనండి, అంటే మేము ఫస్ట్ నుంచి కథ అనుకున్నప్పటి నుంచి అలాగే అనుకున్నామండి. ఫాదర్ మీద హేట్రేట్ తోటి సన్ ఇలా అవుతున్నాడండి. బట్ ఫాదర్ అసలు అంత హేట్రేట్ చేసేంత పర్సన్ కాదండి. ఆడు చాలా మంచి పాజిటివ్గా అయిపోయాడు. ఫాదర్ పాజిటివ్గా ఉంటాడు, మదర్ పాజిటివ్గా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. ప్రాబ్లం నేనే సినిమాలో. సో థింగ్ ఇస్ లైక్ అతను కొంచెం క్యారెక్టరైజేషన్ గ్రే అయ్యి అతను అంటే వదిలేసి, మా మదర్ నన్ను వదిలేసి పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోతే అసలు నా ఫ్యామిలీ వద్దంటే వీడు వెన్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అండ్ దెన్ హిస్ ఫాదర్ కమ్స్ టు హిమ్ అండ్ లైక్ నువ్వు వద్దు అంటే నువ్వు తాగుతున్నావా, నేను ఇది తాగకూడదు, నువ్వు స్మోక్ చేస్తున్నావు, నేను ఇది స్మోక్ చేయకూడదు, దిస్ హ్యాస్ టు బి డన్ అన్న. అక్కడ మేమేమైపోయిందంటే ఫాదర్ని చాలా మంచోడు అంటే రాముడిలా చూపించేటప్పటికి నేను రావణాసుని అయిపోయాను. కొంచెం ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఆడియన్స్కి. బట్ అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అంటే అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. బట్ మాకు పర్ఫార్మెన్స్ బాగున్నా సినిమా బాగుంటేనే అస్ అన్ యాక్టర్ అంటే అస్ అన్ యాక్టర్గా ఐమ్ సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మే ఫెయిల్ అండి, బట్ ఎవ్రీ ఫిల్మ్ అదే చూసుకుంటాం. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మా చేతిలో లేదండి. ఫ్రైడే మారిపోతుందండి, ప్రతి ఫ్రైడే మాకు తలరాత మార్చేస్తుంది. సో బట్ వీ హ్యావ్ టు అంటే ఎప్పుడైనా రేపు టెలివిజన్లో వచ్చినా ఇంకా ఓటీటీలో వచ్చినా నన్ను అంటే ఆ సినిమా చూసుకున్నప్పుడు ఐ షుడ్ బి అషేమ్డ్ అండి. So that I'm not ashamed of that film. It didn't work ante. It is good film and it could have been wonders if we would have కొంత లాస్ట్ మినిట్లో మేము కూడా ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కట్టింగ్లు చేసి కొన్ని ప్రయోగాలు అది కొన్ని మిస్ఫైర్ అయినాయండి.